హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్. చాలామందికి మలబద్ధకం ద్వారా వచ్చే ఇష్యూస్ గురించి చాలా తక్కువ ఐడియా ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మలబద్ధకం అంటే ఏంటి. దీన్ని మనం కాన్స్టిపేషన్ అని అంటాం. ఈ కాన్స్టిపేషన్ ఏదైతే ఉందో ఇదే పెద్ద మూల కారణం ప్రతి ఒక్క వ్యాధికి. అంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రతి ఒక్క వ్యాధికి మూల కారణము ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటుంటాం. ఈ మలబద్ధకం చాలామంది ఏమనుకుంటారంటే హార్డ్ మోషన్ ఒక్కటి పోతేనే మలబద్ధకం అనుకుంటుంటారు. అది కాకుండా అంటే మలబద్ధకం అనేది ఏంటంటే హార్డ్ మోషన్ పోవడము, భయంకరంగా ముక్కి పోవడము, ఎక్కువసేపు పోవడమే కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ పోవడానికి కూడా మనం మలబద్ధకం కిందనే చేస్తూ ఉంటాము. సో కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అంటారు. అంటే పెద్ద పేగులో మనం తిరిగే స్పీడ్ తక్కువ ఉండడం వల్ల, స్లోగా తిరగడం వల్ల కూడా దీనివల్ల కూడా మలబద్ధకం అనేది వస్తుంటుంది. కొందరికి కొంచెమే పోవడము హ్యాబిచువేషన్గా ఉంటుంది. అంటే పొద్దున ఒకసారి పోతుంటారు, 2 hours తిన్నాక వెళ్తుంటారు, మళ్ళీ మధ్యాహ్నం వెళ్తుంటారు, రాత్రికి వెళ్తుంటారు. అంటే కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ స్టూల్స్, ఎవాక్యుయేషన్ ఆఫ్ మోషన్ అనేది అవ్వట్లేదు. అంటే పెద్ద పేగు ఏదైతే చివరి భాగం ఉందో రెక్టంలో స్టోర్ అయిన మలము మొత్తం బయటికి రాకుండా ఆగిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఆగిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి అది కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మలం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టూల్స్కి వెళ్తుంటారు. దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ మలబద్ధకము, కాన్స్టిపేషన్ కింద కన్సిడర్ చేయాలి. సో కన్సిడర్ చేసిన తర్వాత ఈ మలబద్ధకంతో వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే ఈ మలద్వారం దగ్గర అంటే ఆనల్ కెనాల్ దగ్గర ఫస్ట్ వచ్చే డిజీజ్ పేరే ఫిషర్. దీన్ని అక్యూట్ ఫిషర్ ఇన్ యానో అంటుంటాం. ఇందులో చాలా రోజుల నుంచి ఉంటే కనుక దాన్ని క్రానిక్ ఫిషర్ ఇన్ యానో అంటుంటాం. ఈ ఎలా ఉంటుంది అసలు ఈ ఫిషర్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని తెలుసుకుంటే కనుక మనకు మోషన్ పోయే ద్వారం ఈ రకంగా సన్నగా ఉంటుంది. ఇది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. మన లిప్స్ ఎలా ఉంటాయో, నోర్లు ఎలా ఉంటుందో, లిప్స్ ఎలా ఉంటుందో ఒక స్టేజ్ వరకు మనం ఓపెన్ చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, కట్ అయిపోతుంది. మనం గట్టిగా అరిచినాం అనుకోండి, ఎక్కడైనా పార్టీస్ జరిగినప్పుడు చాలామంది గట్టిగా అరుస్తారు. నెక్స్ట్ డే చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ క్రాక్స్ అయ్యి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్ళీ ఒక 3-4 days అయితే మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతుంటారు. సేమ్ అదే విధంగా కింద మోషన్ పోయే ద్వారం కూడా ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు. అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అయ్యేటట్టుగా మనం గట్టిగా ముక్కి మోషన్ పోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇందులో నుంచి వచ్చే మోషన్ ఏదైతే ఉందో దీన్ని చీల్చుకుంటూ వచ్చేస్తుంది. అంటే మల ద్వారాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. సో అక్కడంతా కోతలు అయిపోతుంటాయి. యూజువల్గా ఈ కోతలు అనేవి కింది వైపున ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళు చూసుకుంటే ఈ కోతలు కింది వైపున, ఆడవాళ్ళు చూసుకుంటే పై వైపున కోతలు అనేవి ఎక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ కోత ఏదైతే కట్ అయిందో మనం యూజువల్గా అరికాల్లో కట్ అవుతుంటుంది. మనం నడిచే అరికాల దగ్గర కట్ అయి ఉంటుంది. ఆ కట్ అయినట్టే సేమ్ అదేవిధంగా మోషన్ పోయే ద్వారం దగ్గర కూడా ఇలా కట్ అయిపోయి ఉంటుంది. ఆ కట్ అయిన దాన్ని మనం అక్యూట్ ఫిషర్ ఇన్ యానో అంటాం. సో సిమ్టమ్స్ ఏముంటాయి అనుకుంటే విపరీతమైన మంట, నొప్పి, ఓసారి బ్లీడింగ్ పడుతుంటుంది. ఆ బ్లీడింగ్ కూడా ఎలా పడుతుందంటే కొందరికి స్టార్టింగ్లో 2-3 చుక్కలు బ్లీడింగ్ పడుతుంటుంది. కొందరికి మోషన్ వెంబడి రక్తము ఒక స్ట్రీక్ లాగా, ఒక తీగలాగా మోషన్ అంతా అంటుకొని పడుతుంటుంది. చాలామంది కంప్లైంట్స్ ఎలా ఉంటుందంటే మోషన్ ఫ్రీగానే పోతారు. మోషన్ ఫ్రీగా వెళ్ళిన తర్వాత మొత్తం కమ్మోడంతా చిట్లినట్టుగా, ఒక రక్తం కుండి అంతా రక్తం నిండినట్టుగా అట్లా ఉంటుంది అన్నట్టు. సో రక్తం అనేది పడుతూ ఉంటుంది. రక్తం పడడంతో పాటు విపరీతమైన మంట, నొప్పి, ఈ పెయిన్ ఎంత భరించలేనంత నొప్పి అంటే నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయపడుతుంటారు వీళ్ళు. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి భయపడుతూ మోషన్ ఆపుకోవడం జరుగుతుంటుంది. అట్లా ఆపుకోవడం వల్ల ఇంకా మోషన్ హార్డ్గా అయిపోవడం ద్వారా మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ పోయినప్పుడు మళ్ళీ ఆ చీలిన చోటనే మళ్ళీ మోషన్ పోయినప్పుడు మళ్ళీ చీలిపోవడం జరుగుతుంటుంది. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి గడుపుతూ ఉంటుంటారు కొందరైతే. వారిని మనం క్రానిక్ ఫిషర్ ఇన్ యానో అంటుంటాం అన్నట్టు. సో ఇట్లా కట్ అయిన చోటనే బాడీ ఏం చేస్తుందంటే, బాడీ ఎక్కడైనా కట్ అయింది అంటే ఆ ప్లేస్ని పూడ్చడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సేమ్ అట్లనే ఆ ఏరియాలో కూడా కట్ అయిన ప్లేస్ని పూడ్చడానికి అక్కడున్న చర్మము కండలాగా పెరుగుతూ ఒక పీలికలాగా తయారవుతుంటాయి. చాలామంది వాష్ చేసుకునేటప్పుడు పీలికలు తగులుతుంటాయి. వాటిని వాళ్ళు మొలలు అనుకుంటుంటారు, పైల్స్ అనుకుంటుంటారు. బట్ వాటిని మనం స్కిన్ ట్యాగ్స్ అంటాం. ఈ స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ అర్థం ఏంటి అంటే వాళ్ళకు ఎంతో అంత ఫిషర్ ఉంది అని అర్థం. అంటే అట్లా కట్ అయిన చోట, మోషన్ పోయి కట్ అయిన చోట స్కిన్ అనేది పెరిగి ఒక పీలికలాగా తయారవుతూ ఉంటుంది. దాన్నే మనం స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. స్కిన్ ట్యాగ్స్ ఎన్ని ఉంటే అన్ని కట్ అయిన ప్లేసెస్ ఉన్నాయి అని అర్థం. అంటే మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి అని అర్థం. సో యూజువల్గా కింది వైపు మాత్రమే మనకి ఈ రకంగా చూస్తూ ఉంటాము. కామన్గా 90% కిందనే కట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో వీటికి ఏం చేయాలి, ఇట్లా కట్ అయిన వాటిని ఏం చేయాలి, నెక్స్ట్ డే మోషన్ పోవడానికి ఎటువంటి చిట్కాలు తీసుకోవాలంటే సిడ్జ్ బాత్ అంటారు. సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్బు తీసుకొని, టబ్బులో వేడి నీళ్ళు, అందులో కొంచెం బెటాడిన్ వేసేసి అందులో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మోషన్ పోయేటప్పుడు మనం ఎలా అయితే పట్టుకొని వదులుతాం అలా పట్టుకొని వదలడం వల్ల
అక్కడున్న ఏదైతే మోషన్ అంటుకున్నదో ఆ ఫిషర్కి అంటుకున్నదో ఆ కట్ అయిన ప్లేస్ని మోషన్ అంటుకున్నదో అంతా క్లీన్ అయిపోవడం జరుగుతుంది. రెండోది వేడి నీళ్ళల్లో మనం కూర్చోవడం వల్ల అక్కడున్న కండరాలు అనేవి స్పాజం అంటే పట్టేసిన ఫీలింగ్ అనేది పోయి స్మూత్గా అయిపోతుంది కాబట్టి మోషన్ కెనాల్ కొంచెం ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా నొప్పి, ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. దీనివల్ల నెక్స్ట్ డే మోషన్ పోవడానికి ఫ్రీగా అవుతుంది. ఒక చిన్న ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఆయింట్మెంట్స్ అప్లై చేయడం వల్ల కూడా ఆ ఏరియాలో కొంచెం వరకు ఉపశమనం అనేది జరుగుతుంది అన్నట్టు. బట్ ఇదంతా పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే కాదు, ఇవన్నీ టెంపరీ ట్రీట్మెంట్. ఆ పూటకి ఆ ఫిషర్ అనేది నొప్పి లేకుండా చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నట్టు. బట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, వీళ్ళకి పర్మనెంట్గా ఏం చేయొచ్చు అంటే దీన్నే స్పింక్టరాటమీ అంటాం, లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. ఈ లాటరల్ స్పింక్టరాటమీ అంటే ఏంటి అంటే మోషన్ పోయి చోట చుట్టూ ఉండే కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాల్లో ఒక 10 to 20% కండరాలని కట్ చేసి వదులు చేసి, అంటే ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ని సాగదీసి కొంచెం కట్ చేస్తే ఇంకా సాగదీయచ్చు, అంతకంటే ఎక్కువ సాగదీస్తే కట్ అయిపోతుంది. అట్లా కట్ కాకుండా కొంచెం సాగదీయాలనుకుంటే మనం సగం కట్ చేస్తే అది ఇంకా సాగుతుంది. సేమ్ అదే టెక్నిక్ను ఉపయోగించుకొని మనము అక్కడ ఉన్న కండరాల్లో ఒక 10-20% కండరాలను కట్ చేయడం వల్ల మలద్వారం అనేది దూరం అయిపోతుంది. దూరం కావడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇది చూసుకుంటే పర్మనెంట్ ట్రీట్మెంట్. సరే, ఈరోజు లేజర్తో చేయడం జరుగుతుంది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. లేజర్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి కోత కుట్లు ఉండవు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజరు. మార్నింగ్ వస్తే మనం మధ్యాహ్నం కల్లా యూజువల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మత్తులో మనకు స్పైనల్ మత్తులో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి ఎటువంటి పథ్యం లేదు. మామూలుగా కింద ఏదైనా ఆపరేషన్ అయిందంటే నెలలు పథ్యం ఉండమంటారు, వంకాయ తినొద్దు అంటుంటారు, మటన్ తినొద్దు అంటుంటారు, చికెన్ తినొద్దు అంటుంటారు, ఇట్లాంటి చాలా పథ్యాలు ఉంటాయి. బట్ మనం చేసే ఈ లేజర్లో ఏదైతే ఉందో ఎటువంటి పథ్యం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మోషన్ ఫ్రీగా పోవడానికి ఎటువంటి చిట్కాలు అనుభవి ఫాలో కావాలనేది మనం ఇస్తూ ఉంటాం. అవి పాటిస్తే సరిపోతుంది. మనం ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేజర్తో చేసేదాన్ని మనం లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. దీనిలో ప్రిసైజ్గా అంటే ఎన్ని కండరాలు కట్ చేయాలనేది చాలా ప్రిసైజ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళలో మోషన్ కంట్రోలింగ్ పవర్ అనేది పోదు. అదే ఓపెన్లో చేస్తే కొంచెం వరకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్లేడ్తో కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ కట్ అయ్యింది అంటే మోషన్ కంట్రోలింగ్ పవర్ పోతుంది అని చెప్పి అపోహలు ఉన్నాయి. బట్ లేజర్లో మాత్రం ఎటువంటి మోషన్ కంట్రోల్ పోయే పవర్ అనేది ఉండదు, జరగదు కూడా ఇందులో. సో ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక, రక్తం పడడం కావచ్చు, విపరీతమైన నొప్పి, మంట, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక దాన్ని ఫిషర్ కింద చూసుకోవాలి. మనం మలబద్ధకంలో ఫస్ట్ వచ్చే సిమ్టమే ఫిషర్, ఫస్ట్ వచ్చే వ్యాధినే ఫిషర్. మలబద్ధకం ద్వారా ఎవరైనా కనుక ఇలా నేను చెప్పే సిమ్టమ్స్ తోటి కనుక బాధపడితే దాన్ని ఫిషర్ కింద మనం నిర్ధారణ చేసుకుని నన్ను మీరు కన్సల్ట్ అయితే కనుక దీనికి చిన్న లేజర్ ద్వారా సర్జరీ చేయడం వల్ల దీన్ని పర్మనెంట్గా నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.